మై డియర్ లవింగ్ లాస్ మెంబర్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది వాలంటీర్స్ మధ్యన మాట్లాడుతున్నందుకు, మీ అందరితో కూడా నేను కూడా ఒక వాలంటీర్గా ఉన్నందుకు, ఈ అదృష్టము మాకు భగవత్ సంకల్పం ప్రకారము ఆ రోజు 2013 అక్టోబర్ 13వ తేదీ దసరా సందర్భంగా 9 మంది కూర్చున్నాం. ఈ 9 మంది కూర్చున్నప్పుడు కూడా ఒక అవుట్లైన్స్ అనుకున్నా, దీనికి ఒక టార్గెట్ లేదా అని చెప్పారు. మేము ఫస్ట్ ఇయర్లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు ఆఫీస్ రూమ్ కూడా లేదు. వాలంటీర్స్ నెంబర్ పెరుగుతూ ఉంది, వెన్యూ సైజ్ కూడా పెంచాల్సి వచ్చింది. 9 మందితో కూర్చున్నప్పుడు ఇంతమందితో అయితే ఆపేస్తామని కానీ, ఇంతమంది చేయాలని కానీ, ఆ 9 మంది వేసుకున్న డబ్బులు 972 రూపాయలు ఒక్కొక్క యూనిట్ అనుకుంటే, కొంతమంది 2 యూనిట్లు 3 యూనిట్లు ఇచ్చడం వల్ల ఒక 2500 రూపాయల వరకు మాత్రం వస్తే, ఆ నెలకి ఆ 2500 రూపాయల సేవ. అందులో ఇతర ఖర్చులు ఏమీ లేవు. అక్కడ డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ కావాలి. ఆ ప్రేమతోనే నడుస్తుంది. ఈరోజు డబ్బుతో నడిచింది. 3 కోట్లు ఖర్చు పెట్టాం, 5 కోట్లు ఖర్చు పెట్టామని కాదు. 3 కోట్ల రూపాయలు అంటే చాలా ఈజీగా వరద చెప్పారు, కానీ 3 కోట్ల కలెక్షన్ అయిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. వెంటనే నేను నా తాలూకా లాగిన్లో చూస్తే 49 మంది వాలంటీర్లు ఉన్నారు. నా కంట్రిబ్యూషన్ 55,000 ఈ 10 ఏళ్ళలోనే. 3 కోట్ల రూపాయల సేవ చేయడంలో నా వంతుగా ఒక 55,000 రూపాయలు 10 ఏళ్ళ పాటు ఇచ్చున్నాను. అది అదృష్టం కాదా? ఇంకా వేరేగా ప్రైజులు కావాలా? 2000 మంది అవుతారన్న సందర్భంలో ఒక స్నేహితుడు సలహా ఇచ్చాడు, 2000 మందితో ఆపేయండి అనేసి. దీనికి ఆపడం అంటూ ఉండదు, నిరంతర ప్రక్రియది. వస్తుంటారు వెళ్తుంటారు, వస్తుంటారు వెళ్తుంటారు. ఎక్కడ కూడా ఫోర్స్ లేదు. మరి ఇంతటి అదృష్టము కనీసం వాలంటీర్గా మనం ఈరోజు ఉన్నందుకు మీ అందరికీ ఆ ధైర్యం ఉండుంటుంది. కానీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, నాకు కూడా ఉంది ఆ ధైర్యం. ఏంటి, ఎవరు వచ్చి చేయి చాపినా లేదు అనే పరిస్థితి మన దగ్గర లేదు. మనం కోటీశ్వరులం కాదు. వండర్ఫుల్. ఎవరు వచ్చి చేయి చాపి నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయండి అడిగితే మీరు లేదు అని చెప్తారా? అతని యోగ్యత, అతని వాస్తవాలు తెలుసుకుని ఫౌండేషన్కి తెలియజేస్తారా? అది ఎంత అదృష్టము, ఎంత ఆస్తి. ఏ కోటీశ్వరుడు కూడా త్యాగము అంతగా ఉండకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ త్యాగం ఉన్నా ఆయన చుట్టూ మరి కొంతమంది చేరి వేరే రకరకాల కార్యక్రమాలకి ఖర్చు పెడతారు. వాటికి ఫోటోలు, దండలు, రకరకాల వేషాలు ఉంటాయి. మనకి 108 రూపాయలు ఇస్తే ఒక క్యాన్సర్ పేషెంట్కి సడన్గా 20,000 రూపాయలు ఇచ్చారు. ఆ 20,000లో మన 108 రూపాయలు ఉంది. నేను సేవ చేయకపోయినా ఇంకోరు సేవ చేసిన దాంట్లో నా తాలూకా కంట్రిబ్యూషన్ ఉంది అని ఒక గర్వం. అదేవిధంగా ఎవరైనా మన ఇంటికి వచ్చి, మన ఇంట్లో ఉదాహరణకి సర్వెంట్ మెయిడ్స్ ఉంటారు, తర్వాత మనకు సేవలు చేసేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తక్కువ స్థాయి, ఆర్థికంగా తక్కువగా ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఒకరు వచ్చి నాకు అడిగారు, ఇలా అర్జెంటుగా చెన్నై వెళ్ళాలి, అక్కడ హాస్పిటల్లో ఫ్రీగా మందులు ఇస్తున్నారు, ఈ చిన్న పిల్లాడిని తీసుకెళ్ళాలి, 5,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే, ఈ 5,000 రూపాయల కోసం నా పాకెట్ అయితే ఒకేసారి 5,000 రూపాయలు పెర్మిట్ చేయదు. అప్పుడు ఏం చేస్తాను, చుట్టుపక్కల ఫ్రెండ్స్ని అడుగుతాను. ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ఇస్తారు. 3వసారి ఎవరెవరు. ఎన్నిసార్లు అడిగినా మన ఫౌండేషన్ ఇస్తుంది, ఎన్నిసార్లు అడిగినా ఇస్తుంది ఫౌండేషన్. మీలో ఎవరైనా యాక్టివిటీస్కి నో అని చెప్పారు? ఎవరికైనా ఏ యాక్టివిటీకి నో అని వచ్చిందా? ఎవరైనా ఉంటే చేయొద్దండి, నా యాక్టివిటీ అవ్వలేదండి, నేను చెప్పాను కానీ అవ్వలేదని, రిజెక్ట్ అయిందని ఎవరికుందా? అంటే ఎంత అదృష్టవంతులం చూడండి, ఎంత ఆస్తిపూర్ణం. మన అవసరాలు తీరడం కోసం ఒక డివైన్ ప్లాన్లో ఒక ఈక్వేషన్ భగవంతుడు ఇచ్చాడు. ఒక భార్య, 2 పిల్లలు, 3 గదుల ఇల్లు, 4 చక్రాల వాహనము, 5 అంకెల జీతం నెలకి. అవి సరిపోవా? ఇంకా కావాలా?
ఈ ప్రతి మనిషి కూడా ఆ ఈక్వేషన్ మారుస్తున్నాడు. అక్కడ తేడా వస్తుంది. ఆ ఈక్వేషన్ ఎప్పుడైతే మార్చాడో మనశ్శాంతి కోల్పోతాడు. మన అవసరాలు తీరడం కోసం ఈ 5 ఉంటే చాలు. తర్వాత పొరుగువాడికి కొంచెం సేవ చేయాలి. సేవ చేయాలంటే రోజు ఏదో కష్టపడిపోయి చెమటలోడ్చవలసిన పని లేదు. మన వంతుగా మనకు ఉన్న దాంట్లో కొంత పక్కవాడికి ఇస్తే భగవంతుడి యొక్క ఆశీస్సులు మెండుగా దండిగా దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ ఫౌండేషన్లో మెంబర్షిప్ వచ్చినందుకు, వాలంటీర్షిప్ వచ్చినందుకు మరికొంచెం ఇంకా ఉత్సాహవంతులుగా ఉండి ఈ 10వ వార్షికోత్సవ వేడుకల్ని ముగించే కన్నా రేపటి నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఉధృతంగా వాలంటీర్లు చేస్తే, ఎందుకు చేయమంటున్నానంటే ఏ రోజు డబ్బును పెంచమని చెప్పలేదు, 108 500 చేయమని చెప్పలేదు. 108 రూపాయలు యూనిట్ నుంచి ఎక్కువ మంది తాలూకా ప్రేమ వల్ల ఎక్కువ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి మనం ఉపయోగపడతాం. ఎక్కువ మంది వాలంటీర్స్ రావడం వల్ల ఈరోజు 20,000 రూపాయలు మన ద్వారా ఒకరికి వెళ్ళాలంటే ఫౌండేషన్లో డబ్బులు ఉన్నాయో చూసుకోవాలి. అదే మనకు 10 మంది అదనంగా ఉంటే మన వెనకాల కూడా సేవ చేయడానికి పుష్కలంగా డబ్బు ఉంటుంది. అలా అని కార్పస్ ఫండ్ ఏం లేదు, ఇక్కడ ఫిక్స్డ్గా డబ్బు వేసి ఆ డబ్బును వాడడం కానీ ఏం లేదు. ఏ నెల వచ్చింది ఆ నెలే ఖర్చు అయిపోతుంది. ఆ రోజు 972 రూపాయల నాడు ఖర్చు అయింది. ఈరోజు ఒక 30 లక్షల రూపాయలు వచ్చిన 1 లక్ష రూపాయలు కూడా యాక్టివిటీస్ ఖర్చు అవుతూనే ఉంది. మరి అంతటి మంచి సంస్థలో ఉన్నాం. మరి మనం ఎన్నుకోబడ్డాం, మనం అయితే వచ్చాం అనుకోవద్దు, మనం భగవంతుడి చేత ఎన్నుకోబడ్డాం. కాబట్టి ఆ స్ఫూర్తిని ఇంకా బదిలించేసుకుని ఇంకా స్ట్రాంగ్గా మనం వర్క్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదములు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.